డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి శాతవాహనుల పాఠంలో గతంలో అడిగినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే 75 మార్కులు ఉన్నటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ని మనం వరుసగా ఇప్పటి నుంచి అధ్యయనం చేసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్ర శాతవాహనుల గురించి ప్రశ్నలను అధ్యయనం చేద్దాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ప్రశ్నని ఏదో ఇలా చదువుకుంటూ పోకుండా దాని పూర్వపరాలు అటు ఇటు మనం ప్రతి ప్రశ్నను అధ్యయనం చేద్దాం. దానిలో ఇప్పుడు చూడండి, క్రింది వారిలో శాతవాహన రాజ్య వంశాన్ని స్థాపించింది ఎవరు అన్నాడు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద శాతవాహన డైనాసిటీ. శాతవాహన రాజ్యాన్ని ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారన్నాడు. ఇది చిన్న బిట్టే, కాకపోతే దీని గురించి కూడా మనం అధ్యయనం చేద్దాం. చూడండి, శ్రీముఖ శాతకర్ణి, కనుహుడు లేదా మొదటి శాతకర్ణి, కృష్ణుడు. ఆయన్ని కూడా మళ్ళీ కృష్ణుడే అంటారు. కాకపోతే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కనుహుడు వేరు కృష్ణుడు వేరు అన్న ఉద్దేశంతో అది కూడా తెలుసో తెలియదని చెప్పి రెండు పెట్టాడు. ఓకేనా? క్రింది వారిలో శాతవాహన రాజ్యాన్ని ఎవరు స్థాపించారన్నాడు. శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శ్రీముఖ శాతకర్ణి. ఇతడు మౌర్య సామ్రాజ్యం వారికి సామంతుడుగా ఉండి, అంటే అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో, ఓకేనమ్మా, అశోకుడు అనేటటువంటి వ్యక్తి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో అశోకుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని విశాలమైనటువంటి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న సమయంలో మన శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు సువర్ణగిరి, సౌత్ ఇండియాని మన మౌర్యులు ఏ పేరుతో పిలిచేవాళ్ళు, మౌర్య సామ్రాజ్యం అనేటటువంటి వాళ్ళు సౌత్ ఇండియాని ఏమని పిలిచేవాళ్ళంటే సువర్ణగిరి అనే పేరుతో పిలిచేవారు. సువర్ణగిరి ఎందుకు సువర్ణగిరి అనేవాళ్ళు అని అంటే, సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కానీ, అనంతపురం జిల్లాలో వజ్రకరూరు అనే ప్రాంతం ఉన్నది. నెక్స్ట్ మన గుంటూరు జిల్లాలో కోల్లూరు గనులు అనేటటువంటివి ఉన్నాయి. కృష్ణా జిల్లాలో పరిటాల అనేటటువంటిది ఉన్నది. నెక్స్ట్ కర్ణాటకలో కేజీఎఫ్ అనేటటువంటి ప్రాంతం ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. చూడండి, అనంతపురం జిల్లాలో వజ్రకరూరు, గుంటూరు జిల్లాలో కోలూరు, కృష్ణా జిల్లాలో పరిటాల, మళ్ళీ కర్ణాటకలో కేజీఎఫ్. ఈ అన్ని ప్రాంతాలు వజ్రాలు బంగారం లభించే ప్రాంతాలు కావటం వలన మౌర్యులు ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అనే రాష్ట్రంగా పేరు పెట్టుకున్నారు. ఈ సువర్ణగిరి అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేసే బాధ్యత శాతవాహనులకు అప్పచెప్పారు. అయితే మౌర్య రాజు అయినటువంటి అశోకుడికి సమకాలీకుడైనటువంటి శ్రీముఖ శాతకర్ణి తాను స్వతంత్రాన్ని సంపాదించుకుంటే శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. అందుకని చూడండి, శాతవాహనులకి సంబంధించిన శ్రీముఖుడికి సంబంధించినటువంటి పాఠంలో ఇతడు అశోకుడికి సమకాలీకుడు. అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఈ శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు మా హితులు, సత్యప్రియులని చెప్పి ప్రత్యేకంగా వర్ణించాడని చదువుతాం. అదేవిధంగా ఈయనకి శ్రీముఖ శాతకర్ణి విషయాలు ఈ బిట్టుకు సంబంధించి, అంటే చూడండి, ప్రతిదాన్ని కూడా మనం ఈ రాజ్యాన్ని ఎవరు స్థాపించారనే దానితో పాటు ఆనాటి పూర్వాపరాలను కూడా మనం అధ్యయనం చేసినట్టయితే బిట్టుని ఈ టైపులో కాకపోయినా ఇంకే టైపులో ఇచ్చినా కూడా ఆన్సరు మనకి రాబట్టుకోవటానికి వీలవుతుంది. అంటే ప్రశ్న ఏ విధంగా రేపు ఇదే టైపులో ఈ ప్రశ్న ఇవ్వకపోయినా రేపు ఒకవేళ అడుగుతాడు, సువర్ణగిరి అనేటటువంటిది ఎందుకు సౌత్ ఇండియాకి మౌర్యులు పెట్టుకున్నారంటే ఈ ప్రాంతాలు ఉండటం వల్లనే పెట్టారు. ముఖ్యంగా దానిలో అనంతపురం అనేటటువంటిది చాలా కీలకమైన పాత్ర పోషించింది మన ఆంధ్ర ప్రాంతం. అంటే ఈ ఉత్తర భారతదేశం వాళ్ళకి కావలసినటువంటి బంగారాన్ని, వజ్రాలన్నిటిని కూడా మన సౌత్ ఇండియా నుంచే వాళ్ళకి దిగుమతి చేసేవారు. ఈ బాధ్యత అంతా కూడా శాతవాహనులు అనేటటువంటి వాళ్ళే తీసుకున్నారు. ఈ శాతవాహన రాజ్యాన్ని శ్రీముఖుడు అనేటటువంటి వాడు, ఆయన శ్రీముఖ శాతకర్ణి అనేటటువంటి వాడు స్టార్ట్ చేశాడు. ఓకేనమ్మా, ఇది దీనికి సంబంధించిన విషయం. ఓకేగా, నెక్స్ట్ విషయం ఏంటంటే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. చూడండి, క్రింది వారిలో సాంచి స్తూప యొక్క గేటు వేలలో ఒక దానిపై ఏ శాతవాహన రాజు పేరు చెక్కబడింది. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన కింగ్స్ నేమ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద
గేట్వే ఆఫ్ సాంచి స్తూప అన్నాడు. సాంచి స్తూపం పైన ఈ క్రింది ఏ శాతవాహన చక్రవర్తి గురించి అన్నాడు? శ్రీముఖ శాతకర్ణి, కనుహుడు, నెక్స్ట్ రెండవ శాతకర్ణి, లేదా ఇంకోటి ఏంటంటే కృష్ణుడు అనేటటువంటిది. ఇక్కడ సంబంధించిన ఏంటంటే శాతకర్ణి అంటే బహుశా రెండవ శాతకర్ణి. ఇవన్నీ ప్రీవియస్ ప్రశ్నలు కాబట్టి ఇచ్చింది కానీ యాజిటీస్గా ఉన్నది. ఓకేనమ్మా. క్రింది వాటిలో సాంచి స్తూపం గేట్వేలపై ఏ శాతవాహన చక్రవర్తి పేరు చెక్కబడి ఉన్నది అంటే ఒక విషయం ఏంటంటే సాంచి స్తూపం అనేటటువంటిది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు. అశోకుడు ఒక సాంచి స్తూపమే కాదు, బౌద్ధ మతాన్ని ఎప్పుడైతే ఆయన స్వీకరించాడో ఆ బౌద్ధ మతం మీద అభిమానంతో అశోకుడు భారతదేశం మొత్తం మీద 84,000 స్తూపాలు నిర్మించాడు. ఆ 84,000 స్తూపాలలో సాంచి స్తూపం అనేటటువంటిది ఓ ప్రసిద్ధి చెందినటువంటి స్తూపము మనందరికీ తెలిసింది. అదేవిధంగా సౌత్ ఇండియాలో అమరావతి స్తూపానికి ఎంత ప్రాధాన్యత ఉందో నార్త్ ఇండియాలో సాంచి స్తూపానికి అంత ప్రాధాన్యత ఉంది. అసలు భారతదేశంలోని అతిపెద్ద స్తూపంగా సాంచి స్తూపాన్ని చెప్తారు. అలాంటి సాంచి స్తూపం పైన ఈ క్రింది ఏ శాతవాహన చక్రవర్తి గురించి ప్రస్తావించటం జరిగిందంటే ఇంకా చూడండి. సాంచి స్తూపం మీద ప్రత్యేకంగా ఈయన పేరు ఏ చక్రవర్తి పేరు? శ్రీముఖ శాతకర్ణి పేరుందా, కనుహుడు పేరుందా, రెండవ శాతకర్ణి పేరుందా, కృష్ణుడి పేరుందా అంటే సాంచి స్తూపానికి మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఎవడు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినటువంటి శాతవాహన చక్రవర్తి ఒక ఆయన నార్త్ ఇండియాకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి సాంచి స్తూపం పైన తన పేరుని ముద్రించాడు. మరి ఈ క్రింది వారిలో ఎవరు నిర్మించుంటాడంటే శ్రీముఖ శాతకర్ణి. ఆయన సౌత్ ఇండియాకే పరిమితం అయ్యాడు, నార్త్ ఇండియా వరకు యుద్ధాలకి వెళ్ళలేదు. కనుహుడు ఎంతసేపటికి కూడా భాగవత మతాన్ని అభివృద్ధి చేశాడు. దాన్నే వాసుదేవ మతం అని చెప్పి ప్రచారం చేశాడు. తన పేరు కనుహుడు అయితే కృష్ణుడిగా పేరు మార్చుకున్నాడు. ఎందుకంటే వాసుదేవ మతం వాళ్ళు ఎక్కువగా శ్రీకృష్ణుని ఆరాధిస్తారు కాబట్టి ఈయన మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ రాజ్య విస్తరణకి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. నెక్స్ట్ చూడండి, శాతకర్ణి అన్నాడు అంటే ఈయన రెండవ శాతకర్ణి అయి ఉంటాడు. నెక్స్ట్ విషయం ఎందుకు కనుహుడు, ఆ కనుహుడే కృష్ణుడు. ఇది ఒక రెండు కలిపి ఒకే చక్రవర్తి పేరు 2 సార్లు ఇచ్చారు అంటే ఈయన కాదు. నెక్స్ట్ విషయం ఏంటంటే రెండవ శాతకర్ణి. ఇక చూడండి, ఇక్కడ ఉన్న దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండవ శాతకర్ణి. రెండవ శాతకర్ణి సాంచి స్తూపం మీద పేరు ముద్రించడానికి కారణం ఏంటంటే ఈయన నార్త్ ఇండియా వరకు తన దండయాత్ర నిర్వహించాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శాతవాహన వంశంలో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించాడు. దాన్ని పటిష్టపరిచినటువంటి వాడు కనుహుడు. తర్వాత 1వ శాతకర్ణి అనేటటువంటి వాడు వచ్చి రాజ్యాన్ని చేయడానికి చాలా వరకు ప్రయత్నించాడు. అతని బ్యాలెట్ ఏంటంటే 1వ శాతకర్ణి పరిపాలనా కాలంలో అటు ఉత్తర భారతదేశంలో బలమైన చక్రవర్తులు ఉన్నారు. సౌత్ ఇండియాలో కళింగ ప్రాంతంలో కారవీరుడు అనేటటువంటి రాజు ఉన్నాడు. 1వ శాతకర్ణి అశ్వమేధ యాగాలు చేస్తున్నప్పుడు కారవీరుడు అనేటటువంటి వాడు అడ్డుపడ్డాడు. 1వ శాతకర్ణిని రాజ్య విస్తరణ చేయటంలో కొంతవరకు అతడు విఘాతం కలిగించాడు. 1వ శాతకర్ణి చాలా వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు, కానీ కారవీరుడి చేతిలో ఓడిపోయాడు. తర్వాత చూడండి, 1వ శాతకర్ణి తర్వాత రాజ్యం కొద్దిగా పరిస్థితి తారుమారవుతున్నప్పుడు వచ్చినటువంటి చక్రవర్తి 2వ శాతకర్ణి. ఇతడు ఏం చేశాడంటే 1వ శాతకర్ణి కలలు కన్నటువంటి రాజ్య విస్తరణని భుజాల మీద వేసుకొని 56 సంవత్సరాల పాటు పరిపాలించి శాతవాహనుల యొక్క విస్తీర్ణాన్ని ఉత్తర భారతదేశం వరకు విస్తరింపజేసినటువంటి చక్రవర్తి 2వ శాతకర్ణి. అందుకని ఇతడు ఆ గొప్పతనాన్ని తెలియజేస్తూ సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని చూడండి, గేట్వే దక్షిణ తోరణం, సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరంటే 2వ శాతకర్ణి. అందుకని ఇక్కడ ప్రశ్న ఏమని అడిగాడు, దక్షిణ తోరణాన్ని నిర్మించిన చక్రవర్తి అని ఎవరన్నా అడగలే. అట్లయితే వెంటనే ఆన్సర్ పెడతారని చెప్పి ఇది సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన ఈ క్రింది శాతవాహన చక్రవర్తి అంటే కాస్త కూస్తో తెలిసిన వాళ్ళు ఎమ్మటే గురించి ఆన్సర్ పెడతారని కొద్ది కన్ఫ్యూజన్గా ఉండాలని చూడండి. ఈ క్రింది వారిలో సాంచి స్తూప్ యొక్క గేట్వేలో ఒక దానిపై శాతవాహన రాజు పేరు ఉన్నది అన్నాడు. అర్థమైందమ్మా? ఇది 2వ శాతకర్ణికి సంబంధించిన విషయం. నెక్స్ట్ విషయం ఏంటంటే క్రింది వాటిల్లో ఏ నౌకలు చిత్రీకరించబడినటువంటి నాణ్యములు విడుదల చేసిన శాతవాహన పరిపాలకుడు ఎవరు అన్నాడు.
అంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన రూలర్ షుడ్ కాయిన్స్ విచ్ షిప్స్ వర్ డిపిక్టెడ్ అన్నాడు. అంటే చూడండి, శాతవాహన రాజుల్లో ఏ రాజు నౌకా ముద్రలు కలిగినటువంటివి. ఇది చాలా సింపుల్ బిట్టు, కాకపోతే మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. చూడండి, శివస్కంద శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, వాసిష్ఠపుత్ర శాతకర్ణి. అంటే చూడండి, వీటిలో ఇక్కడ ప్రశ్న ఇచ్చినటువంటి విధానం ఏంటంటే, ఈ క్రింది చక్రవర్తుల్లో ఎవరు నౌకా ముద్రలు కలిగినటువంటి విత్తరించారంటే ఇద్దరు చక్రవర్తులు ఇచ్చారు. వాస్తవానికి నౌకా ముద్రతో నాణ్యాలు వేయించిన చక్రవర్తులు ఈ క్రింది వాటిలో ఇద్దరు ఉన్నారు. కానీ ఎక్కువగా పాపులర్ అయినటువంటి చక్రవర్తి ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి తాను విడుదల చేసిన ప్రతి నాణ్యాలపైన కూడా ఎక్కువగా నౌకా ముద్రలు వేశాడు. మరి నౌకా ముద్రలు వేయటానికి కారణం ఏంటయ్యా అంటే, ఆనాడు సముద్ర మార్గం ద్వారా విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో, ఓకే, సముద్ర మార్గం ద్వారా విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నౌకా బొమ్మతో నాణ్యాన్ని ముద్రించినటువంటి వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక్కడ విద్యార్థి మిత్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, నౌకా ముద్రలు అనగానే మనకి ఇద్దరు చక్రవర్తులు గుర్తుకు రావాలి. ఒకటి రెండవ పులోమావి, ఇతన్ని వాసిష్ఠపుత్ర శాతకర్ణి అనే పేరుతో పిలుస్తారు. వాసిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి అంటారు. ఈయన అంటే ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు. ఈయన నౌకాముద్రతో నాణ్యాన్ని వేయించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి నౌకాముద్రతో నాణ్యాలు వేయించాడు. అసలు యజ్ఞశ్రీ శాతకర్ణి నౌకాముద్రతోనే కాదు, ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శాతవాహన చక్రవర్తుల్లో ఎక్కువగా నాణ్యాలు ముద్రించిన చక్రవర్తి అంటే కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి పేరు పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, శాతవాహన రాజులలో ఒక్కొక్క రాజు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉన్నారు నాణ్యాల విషయాల్లో. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి ప్రతిముద్రిత నాణ్యాలు ముద్రించాడు. అంటే ఒక రాజు ముద్రించిన నాణ్యాలను తిరిగి పోతపోపించి తన పేరుతో నాణ్యాలు ముద్రించిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. దాన్ని రీప్రింటెడ్ కాయిన్స్ అంటారు. అదేవిధంగా చూడండి, 1వ శాతకర్ణి గజగుర్తుతో నాణ్యాన్ని ముద్రించాడు. అంటే ఏనుగు బొమ్మతో నాణ్యాన్ని ముద్రించాడు. అదేవిధంగా ఈ చక్రవర్తి చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణి నౌకా ముద్రలతో నాణ్యాలు ముద్రించాడు ఒకటి. రెండోది రాజు బొమ్మలతో. ఇంతవరకు చక్రవర్తులు ఎవరు కూడా రాజు బొమ్మల్ని పెట్టలేదు, రాజు బొమ్మల్ని, ఆయన బొమ్మల్ని పెట్టుకోలేదు. అలా ముద్రించిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కసారి చూడండి అమ్మా, నౌకా ముద్రలతో నాణ్యాలంటే ఇక్కడికి ఎక్కువగా ప్రాధాన్యత ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ ఇచ్చింది యజ్ఞశ్రీ శాతకర్ణి. కాకపోతే రేపు ఈ టైపులో అడగకుండా రేపు ఎగ్జామ్ ఏమనొచ్చు అంటే, నౌకా ముద్రలతో నాణ్యాన్ని ముద్రించిన చక్రవర్తులు అని చెప్పి ఇద్దరిద్దరి లెక్క ఇచ్చిందనుకోండి, అప్పుడు ఏబిసిడీలు అనేటటువంటి దాంట్లో యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో పులోమావి అని ఒక ఆన్సరు, రెండోది యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటటువంటి ఒక ఆన్సరు, రెండో పులోమావ్ అనేటటువంటిది ఒక ఆన్సరు, జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి అనేది ఒక ఆన్సర్ ఇచ్చింది అనుకోండి. నౌకా ముద్రలు అంటే కేవలం యజ్ఞశ్రీ శాతకర్ణే కాదు, వాసిష్ఠపుత్ర పులోమావి లేదా రెండో పులోమావి గాడు ఏపిచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ విషయం మీకు తెలుసా తెలియదు అని చూసి నౌకా ముద్రతో నాణ్యాలు ముద్రించిన చక్రవర్తి అంటే ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి సింగిల్గా ఉంది, రెండో పులోమావి సింగిల్గా ఉంది, జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి సింగిల్గా ఉంది. ఈ వదిలేసి రెండు ఉన్నది చూడండి ఆన్సర్. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో పులోమావి ఇద్దరూ నౌకా ముద్రలతో నాణ్యాలు వేయించింది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. ఒకవేళ రెండో పులోమావి గినక ఇవ్వలేదనుకో యజ్ఞశ్రీ శాతకర్ణి పేరే పెట్టండి. అర్థమైందిగా? ఒక యజ్ఞశ్రీ శాతకర్ణి మాత్రమే నౌకా ముద్రలు తీస్తే ఆయన పేరు పెట్టండి. ఒకవేళ రెండో పులోమావి కూడా కల్పిస్తే రెండు ఉన్నటువంటిది పెట్టండి. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? అది నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇంకో చూడండి, మాతృపదం తల్లి పేరు కలిగినటువంటి మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు అన్నాడు. ఇది సింపుల్ బిట్టు. హూ వాజ్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ బేరింగ్ మాట్రమనీ అన్నాడు. అంటే మాట్రమెనిక్స్ అంటూ తల్లి పేరు పెట్టుకునే దాన్ని మాట్రమానిక్స్ అంటారు. చూడండి, మాతృపదం తల్లి పేరు కలిగిందంటే 1వ శాతకర్ణి, శివస్వాతి శాతకర్ణి. ఓకేనా? శివస్వాతి అనేటటువంటి వాడు వాసిష్ఠపుత్ర పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది సింపుల్ బిట్, అందరికీ తెలిసిన విషయమే. చూడండి, తల్లి పేరును తన పేరు పక్కన పెట్టుకున్నటువంటి చక్రవర్తి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటారు.
అర్థమైనమ్మా? గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి గౌతమి బాలాశ్రీ పేరు మీద గౌతమిపుత్ర శాతకర్ణి అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకుని ఉండొచ్చు అంటే దీనికి 2 కారణాలు చెప్తారు చరిత్రకారులు. ఏంటి ఆ కారణాలంటే, ఆ రోజుల్లో మన ఆంధ్రదేశంలో ఎక్కువగా బౌద్ధ మతాన్ని పోషణ ఎక్కువ ఉన్నది. బౌద్ధ మత కట్టడాలు, బౌద్ధ మత ప్రచారం అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ఎందుకంటే మౌర్యుల యొక్క ప్రభావం మన శాతవాహనుల మీద పడింది. మౌర్యుల యొక్క ప్రభావం శాతవాహనుల మీద పడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మౌర్యులకి మన శాతవాహనులు అనేవాళ్ళు సబార్డినేటర్స్, సామంతులు కావటం వల్ల వాళ్ళ అధికార భాష ప్రాకృతాన్ని మనోళ్ళు అధికార భాషగా పెట్టారు. వాళ్ళ పరిపాలన విధానాన్ని మనోళ్ళు అనుసరించారు. వాళ్ళ మత విధానాన్ని మనోళ్ళు అనుసరించారు. ముఖ్యంగా అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు కాబట్టి ప్రచారాన్ని, వీళ్ళు కూడా బౌద్ధ మతానికి తెలియకుండానే అంత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీళ్ళు బ్రాహ్మణ్స్ అయినటువంటి వీళ్ళు బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఒక రకమైనటువంటి అంటే మౌర్యుల మీద ఉన్న అభిమానం అని ప్రత్యేకం చెప్పొచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే, ఎక్కువ మంది ప్రజలు ఆనాడు బౌద్ధ మతాన్ని ఆచరిస్తుండటం వల్ల ప్రజలకందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలని బౌద్ధ మతాన్ని పోషించారు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి చక్రవర్తిగా ఉండి బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా తన మూలాలు అంటే బ్రాహ్మణ మతం యొక్క గొప్పతనం వాళ్ళ గురించి తెలియాలని ఆయన ఎక్కువగా సంస్కృత భాషకు అభిమానించటం, తర్వాత బ్రాహ్మణులను పోషించటం, తర్వాత కులాలు మతాల గురించి అంటే అన్ని వర్ణాలని సమాధానంగా ప్రేమించటం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈయన కార్యక్రమాలన్నీ కూడా చక్రవర్తి అయ్యి ఉండి ఈయన కార్యక్రమాలన్నీ కూడా హిందూ మతానికి అనుకూలంగా ఉండేవి. హిందూ మతానికి అనుకూలంగా ఉంటే ఒకవేళ ఎవరైనా బౌద్ధ మతం వాళ్ళు ఈయన మీద అపార్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఏం చేసిందంటే, గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని పెట్టినటువంటి గౌతమ బుద్ధుడు తన తల్లి పేరు ఎలా అయితే తన పక్కన పెట్టుకున్నాడో నేను కూడా అలా పెట్టుకుంటే ప్రజలను ఇంకా ఎక్కువగా అభిమానిస్తారన్న ఉద్దేశంతో ఈయన వాళ్ళమ్మ పేరు పెట్టుకున్న అనేటటువంటిది ఒకటి చెప్తారు. గౌతమ బుద్ధుని ఆదర్శంగా తీసుకొని ఈ చక్రవర్తి పెట్టుకుండు కాబట్టి ఈయన ఎన్ని హిందూ మత కార్యక్రమాలు చేసినా, హిందూ ప్రజలకి హిందూ మతాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళ కోసం దైవ కార్యక్రమాలు ఈయన పాల్గొన్నా కూడా ఈయనకి మన బౌద్ధ మతం అంటే కాస్తో కోస్తో అభిమానం అని చెప్పి బౌద్ధ మతం వాళ్ళంతా ఈయన అభిమానించాలన్న ఉద్దేశంతో, అంటే అన్ని మతాల ప్రజల యొక్క ఆదరణ లభించాలన్న ఒక దృఢమైన నిర్ణయంతో తన తల్లి పేరు పెట్టుకున్న అనేది ఒక కథ చెప్తారు. రెండవటి ఏం చెప్తారంటే, ఆ రోజుల్లో చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు చాలామంది స్త్రీలను వివాహాలు చేసుకునేవాళ్ళు. అయితే ఆ స్త్రీలకు ఈ చక్రవర్తితో పుట్టినటువంటి పిల్లవాళ్ళు ఎవరో తెలియటం కోసం పిల్లవాళ్ళకి ఏం చేస్తారంటే ఆ తల్లి పేరు పక్కన పెట్టేవాడు. ఒక చక్రవర్తి ఎక్కువ మంది అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనుకోండి, చాలా మంది పిల్లగాళ్ళు పుడతారు కాబట్టి ఏ పిల్లవాడు ఏ రాణికి పుట్టిండో తెలియటం కోసం ఆ రాణి పేరు ఆ పిల్లవాడి పేరు ముందు పెట్టేవాళ్ళని చెప్తారు. అందుకని చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి పేరు పెట్టుకుంటే ఓహో ఇతడు గౌతమికి నాకు పుట్టిన పిల్లవాడని చెప్పి వీళ్ళ తండ్రి రాజు అనుకోవాలన్న ఉద్దేశంతో పెడతారని చెప్తారు. దీని మీద భిన్న కథనాలు వచ్చినా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్నటువంటి వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి విషయం గుర్తుంచుకున్నమ్మా. ఇంకో విషయం ఏంటంటే, ఈయన ఆ తల్లి పేరును తన పేరు పెట్టుకున్న మొట్టమొదటి చక్రవర్తి కాబట్టి తర్వాత చూడండి, వాసిష్ఠపుత్ర పులోమావి తన కొడుకు అయినటువంటి వాసిష్ఠపుత్ర అనేటువంటి వాడు తన తల్లి పేరు వాసిష్ఠ కాబట్టి ఆమె పేరు పెట్టుకున్నాడు. ఓకేనా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, శాతవాహనులకి సామంతులైనటువంటి ఇక్ష్వాక రాజులు కూడా వాళ్ళ తల్లుల పేరు పెట్టుకోవటం అనేది ఒక ఆచారం అయింది. దానికి ఆ మొత్తానికి శ్రీకారం చుట్టిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఏ శాతవాహన రాజును దక్షిణాపద ప్రభు అని పిలుస్తారు? ఇది చాలాసార్లు ఇటు ఏపీపీఎస్సీలో అడిగాడు, టీఎస్పీఎస్సీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఈ మధ్య ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఓకేనమ్మా. చూడండి, ఏ శాతవాహన రాజును దక్షిణాపద ప్రభువు, విచ్ శాతవాహన కింగ్ రిఫర్డ్ టు యాజ్ లార్డ్ ఆఫ్ దక్షిణాపద అనే పేరుతో పిలుస్తారంటే 1వ శాతకర్ణి, శివస్వాతి. ఓకేనా. నెక్స్ట్, వాసిష్ఠపుత్ర పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే చూడండి, శాతవాహన చక్రవర్తుల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఆ 2 పార్ట్స్గా డివైడ్ చేయటం అంటే, ఒకటి శ్రీముఖ శాతకర్ణి, ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఆయన దగ్గర నుంచి హాలుడు వరకు ఏమంటారంటే తొలి శాతవాహనులు అంటారు, అంటే ఎర్లీ శాతవాహనస్ అంటారు. మళ్ళీ జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి 3వ పులోమావి, లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అంటే 3వ పులోమావి. ఈ మధ్యకాలం వాళ్ళని ఏమంటారంటే
లేటర్ శాతవాహనాస్ మలి శాతవాహనులు, తొలి శాతవాహనులు, ఓకేనా, మలి శాతవాహనులు అనే పేరుతో పిలుస్తారు. అయితే తొలి శాతవాహనులలో గొప్పవాడు ఎవరంటే ఒకటవ శాతకర్ణి తొలి శాతవాహనంలో గొప్పవాడు. ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయి. దక్షిణాపద ప్రభువు, ఓకేనా, దక్షిణాపద ప్రభువు లేదా దక్షిణాపదపతి అనే పేరుతో పిలుస్తారు. ఏకశూర అప్రహతిత చక్ర అనేటటువంటి బిరుదులు కూడా ఈయనకున్నాయి. ఈయనకి బిరుదులు ఉన్నాయని తెలియజేస్తున్నటువంటి శాసనం ఏదయ్యా అంటే నానాఘాటు శాసనం. నానాఘాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి నానాఘాటు ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది ఈయనకి బిరుదులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ శాసనాన్ని తన భార్య దేవి నాగానిక వేయించింది. ఇది దీనికి సంబంధించిన విషయం. ఓకేనమ్మా. నెక్స్ట్ మళ్ళీ ఇచ్చాడు. నానాఘాటు శాసనంలో ఏ శాతవాహన రాజు సాధించిన విజయాలు వివరించబడ్డాయి అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన కింగ్స్ అచీవ్మెంట్ ఇన్ డీటెయిల్స్ ఆర్ డిస్క్రైబ్స్ ఇన్ ద నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. ఏ శాతవాహన రాజు గురించి వివరించటం జరిగింది అన్నాడు. కనుహుడు, వాసిష్ఠపుత్ర పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఒకటవ శాతకర్ణి. ఓకేనమ్మా. ఇదంతా హిస్టరీ. ఇక్కడ కూడా సేమ్ అదే విషయం. ఈ బిట్టు ఉన్న సంగతి తెలియకుండా మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక విషయం వింటారా, నానాఘాటు శాసనం అనేటటువంటిది తన భర్త గొప్పతనాన్ని గురించి, ఒకటవ శాతకర్ణి గొప్పతనం గురించి ఈ అమ్మాయి దేవి నాగానిక అనేటువంటి ఆవిడ ఏపించింది. ఈమె ఎవరు అని అంటే వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతంలో రతికులు అని ఒక రాజకుమార్తె. రతికులు అంటే శాతవాహన రాజులు మన సౌత్ ఇండియాలో పరిపాలన చేస్తున్నప్పుడే మహారాష్ట్ర సరిహద్దుల్లో రతికులు అనేటటువంటి రాజులు పరిపాలన చేసేవాళ్ళు. ఈ రతికుల రాజు అయినటువంటి త్రైన ఖైరో అనేటటువంటి రాజు కుమార్తె దేవి నాగానిక. అయితే విషయం ఏంటంటే త్రైన ఖైరో అనేటటువంటి రాజుని ఈ వంశానికి చెందిన అంటే ఈయన ఒకటవ శాతకర్ణి తండ్రి అయినటువంటి శ్రీముఖ శాతకర్ణి అనేటటువంటి వాడు ఓడించి ఆ త్రైన ఖైరోని ఓడించిన తర్వాత సంధి చేసుకున్నాక వాళ్ళ కుమార్తె అయినటువంటి దేవి నాగానికని తన కుమారుడైనటువంటి ఒకటవ శాతకర్ణితో వివాహం చేయించాడు శ్రీముఖ శాతకర్ణి. దీనివల్ల ఏమైందంటే రతికులకి శాతవాహనులకి అంటే శ్రీముఖ శాతకర్ణి వాళ్ళకి మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. అర్థమైందమ్మా? వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ వైవాహిక సంబంధాల వలన ఏమైందంటే రతికులకి ఏ కష్టం వచ్చినా శాతవాహనులు చూసుకునేవాళ్ళు, శాతవాహనులకి ఏ కష్టం వచ్చినా రతికులు చూసుకునేవాళ్ళు వైవాహిక సంబంధాల వల్ల. అందుకని ఈ రాజకీయ పలుకుబడి పెంచుకోవటం కోసమే శ్రీముఖ శాతకర్ణి చక్రవర్తిగా ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి ఒకటవ శాతకర్ణికి రతికుల రాకుమార్తె దేవి నాగానికతో వివాహం చేయించాడు. ఈ స్టోరీ కూడా నానాఘాటు శాసనంలోనే ప్రస్తావించడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, శాతవాహన యుగంలో స్త్రీలు వాడే అరదళం అనగా అర్థం ఏమిటి అన్నాడు. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారో లేదో అమ్మా, 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పోటీ పరీక్షలలో రాజుల బిరుదులు, వాళ్ళు చేసిన యుద్ధాలు, వీటికంటే కూడా ఎక్కువగా చిన్న చిన్న పదాలు, వాళ్ళ సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు, వీటి మీద కూడా కొన్ని బిట్లు అడుగుతున్నాడు. అందుకని రాజుల యుద్ధాలు, వాళ్ళ టైటిల్స్ ఎంత ముఖ్యమో అర్థమైనా. ఇంకో విషయం ఏంటంటే మన ప్రతి లెసన్లో కూడా వాళ్ళ సామాజిక పరిస్థితి, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు, వాళ్ళ కాలంలో ఉపయోగించినటువంటి సంగీత పరికరాలు, వీటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకేనా. ఇక్కడ చూడండి, శాతవాహన యుగంలో స్త్రీలు వాడే అరదళం అనగా వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అరదళం యూజ్డ్ బై ఉమెన్ ఇన్ ద ఎరా ఆఫ్ శాతవాహనాసు. శాతవాహన యుగంలో ఆ స్త్రీలు ఉపయోగించినటువంటి అరదళం అంటే ఏంటని అడుగుతున్నాడు. అంటే పారాని, పసుపు, టెర్మనిక్, తర్వాత కుంకుమ, పౌడర్ అని అడుగుతున్నాడు. అంటే ఆనాడు శాతవాహన రాజ్యంలో స్త్రీలు ఉపయోగించేటటువంటి అరదళం అంటే అర్థం ఏంటంటే అమ్మ, పౌడర్ని అరదళం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఓకేనా. పౌడర్ని అరదళం అనే పేరుతో పిలిచేవాళ్ళు. నెక్స్ట్, శాతవాహన కాలంలో వ్యాపారస్తులు తమ వెంట పక్షుల్ని తీసుకొని వెళ్ళేవారు అని తెలుపుతున్నటువంటి గ్రంథం ఏందని అడుగుతున్నాడు. విచ్ టెక్స్ట్ స్టేట్స్ ద ట్రేడర్స్ యూజ్డ్ టు టేక్ బర్డ్స్ విత్ దెమ్ డ్యూరింగ్ ఆఫ్ ద శాతవాహన అంటున్నారు. అంటే శాతవాహన కాలంలో
వ్యాపారస్తులు, విదేశీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా తమ వెంట పక్షుల్ని తీసుకొని వెళ్ళేవారని తెలియజేస్తున్న గ్రంథం విన్నాడు. పక్షుల్ని ఎందుకు తీసుకుపోతారు అని అంటే, నౌకా మార్గాల ద్వారా వ్యాపారం చేయటానికి వెళ్తున్నటువంటి ఈ వ్యాపారస్తులు తమ వెంట పక్షుల్ని ఎందుకు తీసుకువెళ్ళే వాళ్ళంటే, వాళ్ళు సముద్రం మీద నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళి తమ వస్తువుల్ని అమ్ముకోవాలి, మరి ఆ ప్రాంతంలో ప్రజలు ఉన్నారా లేరా అనేది వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో లేదు కాబట్టి షిప్ మీద వస్తువులన్నీ వేసుకొని వెళ్తుంటారు. వీళ్ళు అమ్మటానికి తీసుకెళ్తున్న వస్తువులన్నీ తీసుకొని వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాలలో ఏ ఏరియాలో జనాభా ఉందో మనకు తెలియదు. మరి అక్కడికి వెళ్ళి జనాభా లేకపోతే మళ్ళీ షిప్ తిప్పుకొని రావాలంటే ఖర్చుతో కూడుకునే వ్యవహారం, శ్రమతో కూడుకునే వ్యవహారం. అందుకని ఏం చేసేవాళ్ళంటే తమ దగ్గర ఉన్నటువంటి పక్షుల్ని వదిలేవాళ్ళు. వదిలితే ఏమైందంటే ఆ పక్షులు అలా అలా తిరిగి ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడ నుంచి ఆ పక్షులకి అక్కడే ఉండి వీళ్ళ దగ్గరికి రావు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏదన్నా ఆహార పదార్థాలు వదులుతారు, అవి తిన్నామని చెప్పి అక్కడే ఉండిపోతాయి. అప్పుడు ఈ షిప్ మీద ఉన్నటువంటి వ్యాపారస్తుడికి ఏమర్థమైందంటే, తాను వదిలినటువంటి పక్షులు ఇక్కడికి రాలేదంటే ఆ ఏరియాలో ప్రజలు ఉండి ఉంటారు, అంటే మనం వ్యాపారం చేసుకోవటానికి అనువైన ప్లేస్ అదని చెప్పి అలా వాళ్ళు ఒక ఆలోచనతో అక్కడికి వెళ్ళేవాళ్ళు. అందుకని తమ వెంట పక్షులు తీసుకువెళ్ళేవారని తెలియజేస్తున్నటువంటి ఈ క్రింది గ్రంథం ఇది అన్నాడు. అంటే వ్యాపార అభివృద్ధి మార్గంలో తీసుకునేటటువంటి ఒక చర్య అన్నమాట. మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి గ్రంథం ఏది అన్నాడు అంటే, బృహత్కథ, న్యాచురల్ హిస్టరీ, జాగ్రఫీ, దిగనికాయ అని గ్రంథం అన్నాడు. దాదాపు శాతవాహనుల పాఠం చదివిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ బుక్ దగ్గరకు వచ్చేసరికల్లా ఇది బృహత్కథ గ్రంథం కాదు, దిగనికాయ గ్రంథం కాదు, ఖచ్చితంగా అయితే ప్లీనీ రచించినటువంటి న్యాచురల్ హిస్టరీ అన్నా కావాలి, లేకపోతే జాగ్రఫీ, ద టాలమీ రచించినటువంటి గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకం అన్నా కావాలి. ఎక్కువగా ఈ రెండింటి మీదనే ఆలోచిస్తారు. అర్థమైందమ్మా? చూడండి, ప్లీనీ న్యాచురల్ హిస్టరీ ఇతడు రోమ్ దేశానికి చెందినవాడు. ఈయన మన ఆంధ్రదేశంలో వర్తక వ్యాపారాలు అంటే రోమ్ దేశానికి మన ఆంధ్రదేశానికి మధ్య జరిగిన వ్యాపార వ్యవహారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ముఖ్యంగా మచిలీపట్నం లాంటి గొప్ప గొప్ప ఓడరేవుల గురించి కూడా అక్కడ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే బహుశా ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. లేదా గైడ్ టు జాగ్రఫీ, టాలమీ ఈ గ్రంథంలో ఎక్కువగా వాడరేవుల గురించే రాశాడు. వర్తక వాడరేవులు, ఆనాడు ట్రేడింగు, వీటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు. కాబట్టి బహుశా వ్యాపారస్తులు వాళ్ళ జాగ్రత్తలలో ఇదొకటే భాగం అని చెప్పి పక్షుల్ని తీసుకువెళ్ళేవారు అని రాసి ఉంటారు అనుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, బృహత్కథ కాదు. బృహత్కథ అనేటటువంటిది అది కుంతల శాతకర్ణి కాలంలో ఆయన రాసినటువంటి సాహిత్యపరమైనటువంటి గ్రంథం. మరి దిగనికాయ అంటే, దిగనికాయ జైన మతానికి చెందినటువంటి గ్రంథమైనటువంటి దిగనికాయలో, జైన మతానికి సంబంధించినటువంటి దిగనికాయలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించటం జరిగింది. ఓకేనమ్మా? దిగనికాయ అనే గ్రంథం ఆనాడు శాతవాహనుల పరిపాలనా కాలంలో వ్యాపార వ్యవహారాల గురించి రాయబడినటువంటి మతపరమైన గ్రంథం అయినప్పటికీ మతానికి ఆర్థిక వ్యవహారానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే మతాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే 10 మంది ఒక వ్యక్తికి వ్యాపారం ద్వారా డబ్బులు వచ్చినాయి అనుకోండి, అతడు ఆ మతానికి కొంత డొనేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మతం డెవలప్ అవుతుంది. మరి శాతవాహనుల కాలంలో జైన మత పరిస్థితి ఏంది, ఆర్థిక వ్యవహారాలు ఏందని వాటి గురించి తెలియజేసినటువంటి గ్రంథం దిగనికాయ గ్రంథం. ఓకేనమ్మా? ఇవి కూడా కావచ్చు, కాకపోతే ఇవి ఓడరేవుల గురించి, వర్తక వ్యాపారాల గురించి తెలియజేసిన గ్రంథాలు. ఓకే. నెక్స్ట్ విషయం ఏంటంటే, శాతవాహన పాలకులు బౌద్ధ సన్యాసులకు మరియు బ్రాహ్మణులకు భూమిని దానం చేశారు. ఇటువంటి విరాళాల లక్ష్యం ఏంటి అన్నాడు. వాళ్ళు అలా అవ్వటానికి కారణం ఏంటి అన్నాడు. అంటే చూడండి, ద శాతవాహన రూలర్స్ డొనేటెడ్ ల్యాండ్ టు బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ బ్రాహ్మణాస్. వాట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ సచ్ డొనేటర్స్? వాళ్ళు ఆ విధంగా డొనేట్ చేయటానికి కారణం ఏందని అడుగుతున్నాడు. అంటే చూడండి, ప్రజాదరణ పొందేందుకు ఇలా దాన ధర్మాలు చేయటం ద్వారా ప్రజలు ఎక్కువగా మమ్మల్ని అభిమానిస్తారన్న కారణంతో కావచ్చు. రెండోది, వ్యవసాయ భూమి విస్తీర్ణం పెంచటానికి అని అడుగుతున్నాడు. మూడోది, ఈ బ్రాహ్మణులు బౌద్ధ మతస్థ వాళ్ళ యొక్క స్థితిని పెంచటానికి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ది, బౌద్ధ సన్యాసులు బ్రాహ్మణులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ పని చేస్తున్నారా అంటాడు. ఓకేనా? బౌద్ధ మతస్థులకి
అదేవిధంగా బ్రాహ్మణులకి భూములు దానం చేయటంలో ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రజాదరణ పొందేందుక, వ్యవసాయ భూమిని విస్తరణ పెంచటానికా, వారి స్థితిని పెంచటానికా, లేకపోతే వారికి సహాయం చేయాలని ఒక ఎయిమ్తో చేస్తున్నారా అని అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని పెంచటం కోసమే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేశారు. వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని పెంచడానికి ఎందుకనంటే విస్తారమైనటువంటి అడవులు ఉన్నాయి కాబట్టి ఆ అడవులని వ్యవసాయయోగ్యమైన భూములుగా మార్చాలంటే ఈ బౌద్ధ సన్యాసులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఇస్తే వాళ్ళు వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజలకు కావలసిన ఆహార పదార్థాలు ఎక్కువగా విస్తీర్ణంగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది వ్యాపారం అనేటటువంటి వర్తక వ్యాపారాలని అద్భుతంగా డెవలప్ అవుతుంటాయి. కొంతమంది వ్యక్తులకి వీళ్ళకి సహాయం చేయాలనుకున్న వ్యక్తులకి అమౌంట్ డబ్బు రూపంలో ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ డబ్బుల్ని పెట్టుకొని జీవనోపాధిని చూసుకుంటారు. అదే భూమిని ఇస్తే ఏమైందంటే ఆ భూమిని వ్యవసాయయోగ్యంగా మార్చడానికి వాళ్ళు కొంతమంది మనుషులను పెట్టుకుంటారు. వ్యవసాయానికి నాట్లు వేయటానికి, కలుపు తీయటానికి, కుప్ప కొట్టడానికి కొంతమంది మనుషులను పెట్టుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మనుషులకి వృత్తి దొరుకుతుంది, అంటే పని దొరుకుతుంది ఒకటి. రెండోది వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది ఒకటి. ఇన్ని రకాలుగా ఆలోచించి ఇప్పుడు నాకు ఒక 100 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయలు అలా పెట్టుకుంటా. అదే నాకు భూమిని ఇచ్చారనుకోండి, ఆ భూమిని నేను సేద్యం చేయటం వల్ల కొంతమందికి పని కల్పించవచ్చు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు, ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను పండించవచ్చు అనే సుదూర లక్ష్యంతో శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు ఏ మతం వారికైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే భూములు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో వ్యవసాయ భూమిని నివర్తనాలు అనే పేరుతో పిలుస్తారు. నివర్తనాలు ఎకరాలు. ఇప్పుడు మనం ఎకరము, అరెకరం అని ఎలా అంటున్నామో ఆ రోజుల్లో భూమిని వాళ్ళు నివర్తనాలు అనే పేరుతో పిలిచేవారు. అయితే చూడండి, ఇక్కడికి ఇంకొక ముఖ్యమైన విషయం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నామ్మా. ఉత్తర భారతదేశంలో భూమిని దానం చేసిన మొట్టమొదటి రాజవంశం అంటే మౌర్యులు చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్లో చదివారు. ఉత్తర భారతదేశంలో భూమిని దానం చేసిన మొట్టమొదటి రాజరికం అంటే మౌర్యులు చెప్తారు. మౌర్యులకి వీళ్ళు సామంతులు కాబట్టి అదే విధానాన్ని సౌత్ ఇండియాలో వీళ్ళు అమలు చేశారు. అంటే ఉత్తర భారతదేశంలో భూమిని దానం చేసిన వాళ్ళంటేనేమో మౌర్యుల పేరు పెట్టండి, సౌత్ ఇండియాలో భూదానాలు చేసిన వాళ్ళంటేనేమో శాతవాహనుల పేరు పెట్టండి. ఓకేనా? అంతేకాదు, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే భూమితో పాటు ఆ భూమిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉంటారే, వాళ్ళు వ్యవసాయదారులు ఉంటారే, ఆ శ్రామికులు, వాళ్ళని కూడా భూమితో పాటు దానం చేసేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే శాతవాహనులు. ఓకేనా? భూమితో పాటు ఆ భూమిపై పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా డొనేట్ చేయటం అనేటటువంటిది శాతవాహనులే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మీరు చదువుతారు, గౌతమిపుత్ర శాతకర్ణి 100 నివర్తనాలు అంటే 100 ఎకరాలు అనుకోరాదండి, 100 నివర్తనాల భూమిని బౌద్ధ మత అభివృద్ధికి కేటాయించాడు. ఆ బౌద్ధ మతం కూడా ఏ శాఖ అంటే భద్రనీయ శాఖ అనేటటువంటి శాఖకి 100 నివర్తనాల భూమిని దానం చేశాడని చదువుతాం. ఇంత స్టోరీ ఉంది దీంట్లో. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక చూడండి, 220 BCలో ఎవరు స్వతంత్రుడయ్యారు మరియు శ్రీకాకుళాన్ని తన రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారన్నారు. ఏ శాతవాహన చక్రవర్తి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అంటే బై 220 BC became independence and made Srikakulam his capital and started the శాతవాహన రూలర్. ఎవరు శ్రీకాకుళాన్ని రాజధానికి చేసుకున్నారన్నారు అంటే ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, శ్రీముఖ శాతకర్ణి, పులోమావ అన్నాడు. ఆయన 1వ పులోమావ, 2వ పులోమావ, 3వ పులోమావ అన్నాడు. అంటే 220 BCలో శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి చక్రవర్తి ఎవరంటే శ్రీముఖ శాతకర్ణి. ఇతడు శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినట్టుగా చరిత్రలో కొన్ని ఆధారాల ద్వారా చెప్తారు. ఇది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే ఇది ఒక ఆధారం అని చెప్తారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 2001వ సంవత్సరంలో శ్రీముఖ శాతకర్ణికి చెందినటువంటి 8 వెండి నాణ్యాలు కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో తెలంగాణలో బయటపడ్డాయి. దాన్ని బట్టి చరిత్రకారులు ఏం అధ్యయనం చేశారంటే శ్రీముఖ శాతకర్ణి యొక్క ప్రస్థానం మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమై ఉంటుందంటే కోటిలింగాలలో ప్రారంభమైంది. అంటే కోటిలింగాలే వాళ్ళ క్యాపిటల్ సిటీ అని చెప్పి 2001లో బయటపడిన 8 వెండి నాణ్యాల ద్వారా ఈ విషయం నీకు తెలుస్తుంది. ఓకే, అది విషయం. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.